నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్స్ హెడ్లైన్స్. మా ప్రేక్షక వీక్షక్ గిన్నెస్ రికార్డు గ్రహీతకు మరో పురస్కారం. అవార్డుతో అభినందించిన క్రికెట్ దిగ్గజం. కనకదుర్గ టెంపుల్ కమిటీ చైర్మన్ పూజలు. వి3 న్యూస్ ఛానల్కు అభినందనలు. గురుమూర్తి జాతరలో మూఢనమ్మకాలపై అవగాహన. మెర్సీ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ. సింగరేణిలో ప్రమాదాలపై సిబిఐ విచారణ చేయాలంటూ కార్మికుల ఆందోళన. ఇక డీటెయిల్స్లోనికి వెళ్లే ముందు మా ప్రేక్షక వీక్షక దేవుళ్ళందరకు మా వి3 ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు డీటెయిల్స్. ఆంగ్లంలో గిన్నెస్ రికార్డు గ్రహీత అయిన డాక్టర్ వంగీపురం శ్రీనాథాచార్యని ఎడ్టెక్ సెంటర్ ప్రెన్యూర్ అవార్డుతో సత్కరించారు. ఆయనను క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ అభినందించారు. ఆన్లైన్ డిజిటల్ విద్య క్లాస్ ప్లస్ సంస్థను ఆయన నిర్వహిస్తున్నారు. ఆయన మొబైల్ యాప్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. మొబైల్ యాప్ ద్వారా భాషా వ్యక్తిత్వ వికాస కోర్సులు, ఆన్లైన్ పరీక్షలు, వీడియోలు, మెటీరియల్స్ ఆయన అందిస్తున్నారు. మెయింటైన్ చేసే సంస్థ క్లాస్ ప్లస్. అలాంటి సంస్థ నేను నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీనాథాచార్యస్ స్వాధ్యాయి అనే మొబైల్ యాప్కి ఎడ్టెక్ ఆంటర్ప్రెన్యూర్ అవార్డును ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. అది మా బాధ్యతను మరింత పెంచింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ప్రత్యేకంగా ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు క్లాస్ ప్లస్ సిఇఓ ఆనరబుల్ ముకుల్ రుస్తగి గారికి, క్లాస్ ప్లస్ మెంటర్ దాదా భారతీయ క్రికెట్ దిగ్గజం శ్రీ సౌరవ్ గంగూలీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. వారిరువురు నాకు ప్రశంసలు తెలియజేస్తూ అభినందించారు. డాక్టర్ శ్రీనాథాచార్యస్ స్వాధ్యాయి అనే మొబైల్ యాప్ వరల్డ్ క్లాస్ క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఆంగ్ల భాష, వొకాబులరీ ఆన్లైన్ పరీక్షలు, వ్యక్తిత్వ వికాస అంశాలు వంటి వాటిని చాలా నాణ్యతతో ముందుకు తీసుకువెళ్తున్నారు అని గుర్తించి ఎడ్టెక్ ఆంటర్ప్రెన్యూర్ అవార్డుని ప్రకటించడం చాలా సంతోషం. రియలీ దిస్ హ్యాస్ ఇంక్రీజ్డ్ అవర్ రెస్పాన్సిబిలిటీ వి ఫీల్. పోటీ పరీక్షలకు సంబంధించి సివిల్ సర్వీసెస్ కావచ్చు, ఐఎల్స్ లేదా టోఫెల్ లేదా రాష్ట్ర స్థాయి కేంద్రీయ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు కావచ్చు, వీటికి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా కోర్సులను డిజైన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అందులో కొన్ని కోర్సెస్ ఉన్నాయి. వాటి క్వాలిటీని దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డును ప్రకటించడం చాలా సంతోషం. మొబైల్ యాప్లో ఉన్న ఫ్రీ స్టడీ మెటీరియల్ అంశంలోకి వెళితే పోటీ పరీక్షలకు సంబంధించిన పలు మెటీరియల్స్ అటు కంటెంట్ రూపంలో లేదా వీడియోస్ రూపంలో ఉన్నాయి. పత్రికల్లో వచ్చే వ్యాసాలు కావచ్చు, వాటిని విద్యార్థులందరూ కూడా యాక్సెస్ చేయొచ్చు ఉచితంగా. నామినల్ ఫీతో కూడా కొన్ని కోర్సెస్ అందులో ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది. వాటిని పదే పదే విద్యార్థులు పునశ్చరణ లేదా రివిజన్ చేసుకోగలిగితే వారు ప్రిపేర్ అయ్యే పోటీ పరీక్షలకి విజయ తీరాలను అతి సులభంగా చేరుకుంటారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఈ అవార్డుతో మా బాధ్యత పెరిగిందని మాకు తెలుసు. మరింత విద్యార్థులకు చేరువయ్యేటట్టు సుబోధకంగా అన్ని పాఠ్యాంశాలను మేము తయారు చేస్తాము. ఈ అవార్డుతో మమ్మల్ని ప్రోత్సహించి అభినందించినందుకు సౌరవ్ గంగూలీ గారికి, అదేవిధంగా సిఇఓ ముకుల్ రుస్తగి గారికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల వి3 న్యూస్ 4వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వరంగల్లో కనకదుర్గ టెంపుల్ కమిటీ చైర్మన్ మీసాల ప్రకాష్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. వి3 న్యూస్ 3వ వసంతం పూర్తి చేసుకుని 4వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. వి3 ఛానల్ చైర్మన్ డాక్టర్ కాత్యం సత్యనారాయణ వి3 సిబ్బందికి అభినందనలు తెలిపారు. చెప్పండి. సరే నమస్తే ధనపద్ని వస్తే వి3 ఛానల్ వ్యాపారం చెప్పండి. మీరు చెప్పండి. రాజేత్ ముస్లియాం, రాజు ముస్లియాం, అంజుల్ ముస్లియాం, లక్ష్మీ ముస్లియాం, ముస్లియాం.
జగన్మాతన గృహాత్మాఢవర్షాయ ఆరోగ్యాయ శ్రీశ్వరేశ్వరం ఆయురారోగ్యాయ ఐశ్వర్య జగన్మాతన గృహాత్మాఢవర్షిస్తు ఓం శ్రీనాథి మాత అనుగ్రహాత్మాఢవర్షిలో స్థిరమ్యా శ్రీశ్వరారోగ్యాయ శ్రీశ్వరేశ్వరం ఓం శ్రీనాథి కూడా ఈరోజు ప్రారంభమవుతున్న సందర్భంగా ఇప్పుడు దేవాలయాలు ప్రతి ఒక్కరికి దేవాలయం అంటే చాలా అందరు కూడా ఇష్టంగా అందరూ కూడా పొద్దున ఉదయం లేవగానే దేవాలయాలను పూజ చేసుకొని దేవాలయాలను ఇక్కడ సందర్శించి దేవాలయాలు మొక్కు సమర్పించుకొని వెళ్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. ఆ దేవాలయాలే కానీ చర్చిలే కానీ మసీదులే కానీ అందరూ కూడా వారు నమస్కరించుకొని వారు పూజా కార్యక్రమాలు చేసుకొని వెళ్తూ ఉంటారు. కాబట్టి భక్తి ఛానల్ ఏర్పాటు చేసినందుకు V3 కూడా రాజా సత్యనారాయణ గారికి చైర్మన్ సత్యనారాయణ గుప్తా గారికి కూడా హృదయపూర్వక అభినందనలు. V3 3 వసంతాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా యాజమాన్య V3 చైర్మన్ కాసం సత్యనారాయణ గుప్తా గారికి మరియు ప్రేక్షకులకు యాజమాన్యానికి అందరికీ కూడా స్టాఫ్కు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందన తెలుసుకుంటూ మరి ముఖ్యంగా ఏంటంటే V3 రోజు రోజుకు ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానకర్తగా ఉండి ఎప్పటికప్పుడు ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకొండ మండలంలోని శ్రీ కురుమూర్తి జాతరలో మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి సంవత్సరం కురుమూర్తి జాతరలో భక్తులకు మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తున్నామని జిల్లా కోఆర్డినేటర్ హాజమ్మ తెలిపారు. అమాయకులైన మహిళలను జోగినిగా బసివినిగా మార్చే సంస్కృతిని అంతమొందించాలని 20 సంవత్సరాల నుండి మన పోరాటం చేస్తున్నామన్నారు. నా పేరు హాజమ్మ ఇది సబ్జెక్ట్ తీస్తున్నారు. నా పేరు హాజమ్మ. ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాము. గౌరవంతో జీవించే విధంగా మేము జాతరలో అవేర్నెస్
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు షీ టీం స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నామని బాసర ఎస్ఐ మహేష్ తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మకండని, సైబర్ క్రైమ్పై అవగాహన పెంచుకోండని సూచించారు. సైబర్ నేరాలపై విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు నాటిక రూపంలో అవగాహన కల్పించామని షీ టీం కానిస్టేబుల్ జయంతి తెలిపారు. మేడం మమ్మల్ని నమ్మండి, ఒకవేళ మీకు బ్లాక్ చేస్తే నమ్మని, అప్పుడు మా పరిస్థితి ఏంటండి మేడం? మేము ఇంతకుముందు వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ చేసాం, వాళ్ళకి అడిగి తెలుసుకొని మాకు కాల్ చేయండి. వాళ్ళు చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు. చేసిన ప్రతి వారికి మన డీటెయిల్స్ ఇస్తే మనం మోసపోతాము. ఇలాంటి కాల్స్ని మనం బ్లాక్ చేసిస్తే ట్రాన్స్ఫర్ చేస్తారండి. మేడం మమ్మల్ని నమ్మండి, మీకు నమ్మకం నమ్మండి, నమ్మకపోతే వేరే వాళ్ళని అడిగి తెలుసుకోండి మేడం. ఓకే అండి. మాకు ఫ్యూ మినిట్స్ ముందు ఒక కాల్ వచ్చిందండి. ఎవరో ఒకరు కాల్ చేసి మా అకౌంట్ డీటెయిల్స్ అడుగుతున్నారు, లింక్ పంపించారు. మేము ఇప్పుడు ఏం చేయాలి? కానీ పోలీసు వాళ్ళకి కానీ ఇన్ఫార్మ్ చేయడం చాలా మంచిది. మిమ్మల్ని మీరు వచ్చి ఈరోజు ఈ సైబర్ కార్యక్రమం గురించి అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ప్రధానోపాధ్యాయుల గారికి ఇట్టి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు, మరియు మీరు ఇంత ఓపికగా ఇలాంటి ఈ అవేర్నెస్ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నందుకు అందరికీ అదేందుకు ధన్యవాదాలు. అయితే ఈరోజు సైబర్ అంబాసిడర్గా ఎన్నుకోబడిన పూజిత హారికకి నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఈ పూజిత హారిక వయసులో 9వ తరగతి 8వ తరగతి క్లాస్లో నేను ఇలాంటి ఇనిషియేటివ్స్ ఏది తీసుకునేది కాదు, అందరిలాగే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఏమన్నా. కానీ వీరు ఇలా ముందుకు వచ్చి మేము అంబాసిడర్గా ఉండి అదేంటి ప్రజలకి పోలీసులకి మధ్య మరియు ఈ పేరెంట్స్కి అవగాహన సదస్సు కోసం సైబర్ అంబాసిడర్గా మేము ఉంటామని ముందుకు వచ్చినందుకు మేము వాళ్ళని స్పెషల్గా అభినందిస్తున్నాను. మెంటర్గా వ్యవహరిస్తున్నట్టు ఇందిరా మేడం కూడా నేను కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. అయితే ఈ సైబర్ క్రైమ్ అనేది ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఎలక్ట్రానిక్ మీడియా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునే ముందు పునాది నుంచి వెళ్ళాలి. అంటే సైబర్ క్రైమ్ అంటే ఏమిటి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సైబర్ క్రైమ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఏంటి, ఫస్ట్ మనం సైబర్ క్రైమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అంటే ఎనీ ఎలక్ట్రానిక్ మీడియా ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ మీడియాని ఉపయోగించుకొని ఏదైనా ఒక నేరాన్ని చేస్తే దాన్ని సైబర్ క్రైమ్ అంటారు. ఎలక్ట్రానిక్ మీడియా అంటే ఏంటి? మేబీ సెల్ ఫోన్ అవ్వచ్చు, అది లేకపోతే ల్యాప్టాప్ అవ్వచ్చు, కంప్యూటర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఫస్ట్ సైబర్ క్రైమ్ అంటే ఏంటి? అయితే ఇందులో సైబర్ క్రైమ్లలో చాలామంది మోసపోతున్న వాళ్ళు ఎవరంటే నిరక్షరాస్యులు, వీళ్ళకి ఏమీ తెలియదు. కాబట్టి ఇప్పుడు దాదాపు మన పేరెంట్స్ తల్లిదండ్రులు మన తెలంగాణ లిటరసీ వచ్చి సింగరేణిలో జరుగుతున్న ప్రమాదాలపై సిబిఐ చేత విచారణ జరిపించాలని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా జీడీకే 2A బొగ్గుగనిపై భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. సింగరేణి వ్యాప్తంగా రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇందుకు పూర్తి బాధ్యత సింగరేణి యాజమాన్యం వహించాలని సత్తయ్య అన్నారు. గని ప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అందరూ కూడా అక్కడ రాని దీనికోసం మనందరి కోసం సేఫ్టీ గురించి మొత్తం సేఫ్టీ గురించి ఉంటుంది, సేఫ్టీ భయపడడం గురించి ఉంటుంది. అందరూ కూడా మన దగ్గర కోసమే మన కోసమే బొగ్గు ఈనాటి సమావేశానికి
సింగరేణి కోల్ మైన్స్ కార్మిక ఐటీఏ మన RG2కు సంబంధించిన ఐటీఏ మైన్లో అదే సంవత్సరం 2003లో అక్టోబర్ తెల్లారితే మరునాడు దసరా పండుగ 17వ తారీఖు నాడు అయింది. మీ అందరూ కూడా తెలుసు. దాదాపుగా ఇంకులైన్లలో టాప్ కానీ సైడ్ కానీ విడుతుంటాయి, హైట్ ఉంటాయి. సింగరేణి వ్యాప్తంగా అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ సింగరేణి యాజమాన్యం రక్షణ చర్యలను విస్మరించడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించింది పూర్తి స్థాయిలో ఇవాళ సిబిఐ విచారణ జరిపించాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMS డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇంతకుముందు మనకు అప్పీలేట్ అథారిటీ DGMS ఉండే, ఆ DGMS కూడా ఇక్కడ వీళ్ళతో కుమ్మక్కైతారు. ఏ యాక్సిడెంట్ జరిగినా కూడా ఇవాళ సింగరేణి కార్మికులనే మానసికంగా ఒత్తిడి చేసుకుంటూ విచారణ పేరుతోటి మానసికంగా వాళ్ళని హింసించుకుంటూ లాస్ట్ చివరాఖరి కూడా పనిష్మెంట్ ఇచ్చేది కూడా NCW ఎంప్లాయీస్ కార్మికులుగా ఇస్తా ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలో పనిచేసే కార్మికులందరూ కూడా 1956 నుంచి 2020 వరకు దాదాపుగా 12 జాతీయ నేషనల్ కాన్ఫరెన్సులు సేఫ్టీలో జరిగినాయి. ఆ సేఫ్టీ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలు సింగరేణిలో అమలు పరచాలని చెప్పేసి రికమెండేషన్స్ కూడా ఉన్నాయి. కోల్ మైన్స్ కార్మిక సంఘ్ BMS చేసిన ప్రతిపాదనకు సేఫ్టీ ట్రైపార్టెడ్ అన్ని జాతీయ కార్మిక సంఘాలను పిలవాలి. ఇవాళ కార్మిక సంఘాలతోటి మైన్స్ కమిటీకి సంబంధించింది, సేఫ్టీ కమిటీకి సంబంధించింది కార్మికుల సమస్యల మీద చర్చించడానికి అన్ని సంఘాల భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి చేసిన డిమాండ్ మేరకు రేపు 29వ తారీఖు నాడు సేఫ్టీ ట్రైపార్టెడ్ సమావేశం గోదావరి కనిలో పెడతా ఉన్నారు. ఆ సమావేశంలో బొగ్గు పరిశ్రమకు సంబంధించిన సింగరేణి కాలనీకి సంబంధించిన భూగర్భ గనులలో ఎటువంటి ఎక్విప్మెంట్స్ ఉంటే ప్రమాదాలు నివారించవచ్చు అని చెప్పేసి దానికి సంబంధించిన సలహాలు, సూచనలు దానికి 6 కాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షాలతో నాశనమైపోతుందని పెద్దపల్లి జిల్లా రైతులు వాపోతున్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలో నిన్నటి నుండి కురుస్తున్న వర్షాలకు కళ్లాలలో నీరు చేరుకుని బురదమయంగా మారిందని వారు అన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం నాగూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కనీస వసతులు ప్రభుత్వం కల్పించలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా 2వ దశలో వసతులు కల్పిస్తామని చెప్పారని, ఇంతవరకు కనీసం మరుగుదొడ్ల నిర్మాణం చేయలేదని చెప్పారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్స్లో మంచినీరు సదుపాయం మాత్రమే కల్పించారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పాఠశాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను సమకూర్చాలని V3 మీడియా ప్రతినిధి ద్వారా కోరారు. మీరు కష్టపడి చదవాలి. టీచర్లందరూ బాగా చెప్తున్నారు, లేదంటే లోపం మంది కాబట్టి మీరందరూ ఆ లోపాన్ని సరిదిద్దుకొని కష్టపడి చదవాలి. ఓకేనా? నమస్కారం అండి. FKH స్కూల్ నాగూరు హెడ్ మాస్టర్ ఉన్నాను నేను. మా స్కూల్కి ఫస్ట్ పేజ్లో అయితే ఇక్కడికి నాడు నేడు వర్క్స్ శాంక్షన్ అవ్వలేదండి. ఇక్కడ చాలా మేజర్ అండ్ మైనర్ వర్క్స్కి, అలాగే ఎస్పెషలీ అమ్మాయిల టాయిలెట్స్ అనేటువంటివి కూడా బాగులేవు. వీటికి సంబంధించి నాడు నేడు అనేది సెకండ్ ఫేజ్ అన్నిటికీ కలిపి ఈ స్కూల్ సెలెక్ట్ చేయబడింది. అది రేపు మన గరుగుబిల్లి హై స్కూల్లో మీటింగ్ అటెండ్ అవ్వమన్నారు. సెకండ్ ఫేజ్లో నాడు నేడుకి శాంక్షన్ ఏ స్కూల్లో జరిగింది అవన్నీ కూడా రేపు డీటెయిల్గా మా మీటింగ్లో తెలియజేస్తారు. అంత మునుపు ఉండేటువంటి హెడ్ మాస్టర్సు, స్టాఫు ఇక్కడ స్కూల్ విషయంలో వాళ్ళకు వచ్చేటువంటి గ్రాంట్స్తో రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పించారు. పిల్లలకు మిడ్ డే మీల్ విషయంలో కూడా ట్యాప్లు వేసారు, ఒక 3 అక్కడ. ఆ వచ్చిన గ్రాంట్స్ తోడు వాళ్ళకి ఏదో అమౌంట్ కూడా వేసుకొని
కాకపోతే అవి స్కూల్కి ఒక రోజు 2 రోజులు వచ్చేటప్పుడుగా అది ఎవరు చేస్తున్నారో కానీ ట్యాపులు లాంటివి మొన్న అయితే మొత్తం 3 ట్యాపులు ఇచ్చేశారు. అవి మళ్ళీ కొత్తగా వేయించుకున్నాం. ఇటువంటి డిస్టర్బెన్స్లు ఉంటాయని ఆల్రెడీ నాకు ఛార్జ్ అప్ చెప్పి ఇంతవరకు హెడ్ మాస్టర్ అప్డేసి చేసినటువంటి ఎన్ఎస్ మాస్టర్ మన వెంకటనాయుడు గారు తెలియజేశారు. కాబట్టి మిగతా విషయాలు ఆయన ఇక్కడ టీచర్గా ఉన్నప్పుడు ఎఫ్ఏసీగా ఉంటున్నప్పుడు ఈ స్కూల్లో ఉండేటువంటి ఇబ్బందులు లేదా ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏవైనా ఆయన తెలియజేయవలసిందిగా నేను వెంకటనాయుడు గారు నాకు ఎఫ్ఏసీ. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నేతలు సమావేశం నిర్వహించారు. మెదక్ లోకల్ బాడీ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్మలా జగ్గారెడ్డి నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి జిల్లా కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి, ఎలక్షన్ కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహ, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ పాల్గొన్నారు. వద్దులేక ఫోన్ నామినేషన్ అయినా పెద్దలు ఎలక్షన్ కమిటీ చైర్మన్ డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి గారికి, దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, మన నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కౌన్సిలర్లకు, పత్రికా పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికీ మెదక్ జిల్లా తరఫున స్వాగతం, సుస్వాగతం. దీపం ఇవ్వడం, మరి ఇదంతా కూడా పెద్దలు దామోదర్ గారు నిన్న నన్ను పిలిచి నువ్వు పోటీలో ఉండాలమ్మా అని చెప్పడం జరిగింది. అన్న మాట ప్రకారం తప్పకుండా ఉంటానని చెప్పాను. ఎందుకంటే నాకు కూడా చాలామంది ఫోన్లు చేసిండ్రు. మెదక్ డీసీ గారు, మరి సిద్దిపేట డీసీ గారు, మేము కంటిన్యూగా ఫోన్లలో మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి సరే అన్న చెప్పడం జరిగింది. అలాగే వేదిక పైన ఉన్న స్థానిక సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారికి, అలాగే తిరుపతి రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, అట్లాగే తిరుపతి రెడ్డి గారికి, అట్లాగే నర్సారెడ్డి గారికి, మరి ఇప్పుడు అభ్యర్థి సంగారెడ్డి అధ్యక్షులు, అట్లాగే మన ఎమ్మెల్సీ అభ్యర్థి నిర్మల గారికి, అట్లాగే డాక్టర్ సంజయ్ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డికి, సీఎంకు, మిగతా నియోజకవర్గాల్లో చాలామంది ముఖ్య నాయకులు వచ్చారు. నర్సాపూర్ కానీ, సిద్దిపేట కానీ, ఇంకా నారాయణపేట, మిగతా పడంచెరు, అట్లాగే మెదక్ సంబంధించి అందరు కూడా మిగతా ఇక్కడ దుబ్బాకు చాలామంది ముఖ్య నాయకులు అందరికీ నమస్కారం. అలాగే ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో అందరికీ కూడా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మండల ప్రెసిడెంట్లు, పార్టీ నాయకులు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని నానక్రామ్గూడలో ఓ ఇంట్లో తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలింది. బాబు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ హాస్పిటల్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెల్లవారుజామున 5 గంటలకి అందాక గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నానక్రామగూడ గ్రామంలో హనుమాన్ టెంపుల్ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఇంటిలో సిలిండర్ బ్లాస్ట్ అనే సమాచారం తెలుసుకొని మేము అందరం ఇక్కడ రావడం జరిగింది. సుమారుగా 5 గంటల సమయంలో ఈ ఇంటిలో ఉన్నటువంటి కింది గ్రౌండ్ ఫ్లోర్లో అమరావతి రైతుల మహాపాదయాత్ర 23వ రోజుకు చేరుకుంది. నెల్లూరు జిల్లా కొండబెట్రగుంట నుంచి సున్నంబట్టి వరకు 15 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగింది. 45 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్ర డిసెంబర్ 17న తిరుమల చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. సీఎం జగన్ ప్రకటనపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు. నేను నా వంతు వృతాభక్తిగా ఇంతమంది ఇంత సహాయాలు చేస్తుంటే నేను నా నెల పెన్షన్ వికలాంగుల పెన్షన్ని ఒక 3,000 రూపాయలు మా వికలాంగులందరూ కూడా కలిసి మొదలు వేసుకుని 4,000 రూపాయలు మా వికలాంగులందరూ కలిసి ఇస్తున్నాము. నా వంతు మాత్రం 3,000 రూపాయలు ఒక నెల పెన్షన్ మాత్రం ఇస్తున్నాను. వర్ధిల్లాలి రైతు కూలీల ఐక్యత, వర్ధిల్లాలి రైతు కూలీల ఐక్యత, వర్ధిల్లాలి రైతు కూలీల ఐక్యత. ఏమండి థ్యాంక్ యూ అండి. సార్ ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ న్యూస్. మనం 22 రోజులుగా మీరు మాతో పాటు అందరూ ఇక్కడ చేరుకునేదాకా మాకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రతి మహిళకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఈరోజు ఒక పక్క బగబగా మండే ఎండ, ఇంకో పక్క గుండెల్లో మంట. ఎవరైతే రైతులు ఈ రోజు రాజధాని కోసం ఉద్యమం చేస్తున్నారో, రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్నారో, ఇవన్నీ భరిస్తూ కూడా ఎప్పుడైతే మరి హైకోర్టులో ఏజీ గారు ఇలా ఈ 2 చట్టాలు ఏ అయితే ఉన్నాయో ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందంటే ఒకే ఒక్క నిమిషం అండి, ఎందుకు చెప్తున్నానంటే ఒకే ఒక్క నిమిషం ఆనందపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లను పర్మనెంట్ చేయాలని, పెండింగ్లో ఉన్న బకాయిలు తక్షణమే చెల్లించాలని ఆశా వర్కర్ల యూనియన్ విశాఖ నగర అధ్యక్షురాలు పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మార్కుల విధానం రద్దు చేయాలని, జాబ్ ఛార్జ్ ఇవ్వాలని కోరారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవలు అందించామని గుర్తు చేశారు. ఈ ధర్నాలో అధిక సంఖ్యలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నాం. మా ప్రధానమైన డిమాండ్ మమ్మల్ని బానిసలుగా చూడొద్దు. 10,000 రూపాయలు వేతనం ఇస్తున్నామని చెప్పి 24 గంటలు పని చెప్తున్నారు.
ఇటు డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ నుండి తాకీదులు వస్తాయి, అటు సచివాలయం నుండి తాకీదులు వస్తాయి. ఒక్కరోజు ఒక్క పూట సెలవు తీసుకోవాలి అంటే చుక్కలు కనబడుతున్నాయి. అలాగే ఇప్పుడు మార్కుల విధానం తీసుకొచ్చారు, మొత్తం ఆశాలందరినీ తీసేస్తాం అంటున్నారు. 10,000 రూపాయలు వేతనం ఇచ్చి సంక్షేమ పథకాలు లేవు అంటున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా రిటైర్ చేసేస్తున్నారు. జగనన్న అని అనడానికి నోరు రావటం లేదు. అందరు ముఖ్యమంత్రిలాగే మీరు కూడా మాట తప్పారు. మాకు ఏదైతే మాట ఇస్తా చెల్లెమ్మలు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పారు, కానీ అదేమీ చూడట్లేదు. అసెంబ్లీలో సమస్యల మీద చర్చించడం లేదు, బూతుల పంచాంగం నడుస్తుంది అక్కడ. మా సమస్యల మీద చర్చించండి అన్న. కోవిడ్లో చచ్చిపోయాం కానీ రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదు. కుటుంబ సభ్యులు చచ్చిపోయారు, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలేదు. సంక్షేమ పథకాలన్నీ 10,000 రూపాయలు ఇస్తున్నామని ఆపేస్తున్నారు. మేము బానిసలం కాదన్నా, మాకు 8 గంటల పనిదినం ఉండాలి. మా నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలోని మద్యం షాపులను వేరే చోటుకి తరలించాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్యం దుకాణాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్టాప్ దగ్గర ఉన్న మద్యం షాప్ వల్ల స్థానిక ప్రజలు సాయంత్రం బయట తిరగలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవాళ్లు సాయంత్రం బయట తిరగలేని పరిస్థితులు దాపురించాయని తెలిపారు. మద్యం మత్తులో వాహనాలను అధిక వేగంతో నడిపి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఇకనైనా స్పందించి వచ్చే షాపులనైనా ఈ ఊరికి దూరంగా ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గిన్నెస్ రికార్డు గ్రహీతకు మరో పురస్కారం, అవార్డుతో అభినందించిన క్రికెట్ దిగ్గజం. కనకదుర్గ టెంపుల్ కమిటీ చైర్మన్ పూజలు, V3 న్యూస్ ఛానల్కు అభినందనలు. కురుమూర్తి జాతరలో మూఢనమ్మకాలపై అవగాహన, మెర్సీ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ. సింగరేణిలో ప్రమాదాలపై సిబిఐ విచారణ చేయాలంటూ కార్మికుల ఆందోళన. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.